అందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు స్పెషాలిటీ గురించి మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను. ఈరోజు మా పూజా విధానం కానివ్వండి, ఇవాళ ఏమేమైతే కుక్ చేసామో అన్నీ చూపించాను. రెసిపీస్ అయితే చూపించలేకపోయాను, బట్ ఏమైతే కుక్ చేశాను అనేది లాస్ట్లో చూపించాను. సో ఈరోజు మేము వచ్చేసి మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడికాయ చారు, భక్షాలు, ముఖ్యమైనది ఉగాది పచ్చడి, ఇవన్నీ అయితే చేసామండి. సో మీరు ఏమేమి చేస్తారు పండక్కి అనేది కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజు దేవుళ్ళని తీయొచ్చా తీయకూడదా అనేది నాకైతే క్లారిటీ తెలీదు, బట్ మేమైతే ఇవాళే తీస్తున్నాం అనమాట. ప్రతిసారి అలా తీస్తాం కాబట్టి తీస్తున్నాను. ఇది కొత్త కుండ తీసుకురాగానే వాష్ చేసేసి పెట్టేస్తున్నా, ఎందుకంటే అలా కొద్దిసేపు ఒక 1 అవర్ అలా ఉంటే మన మట్టి వాసన రాకుండా ఉంటుంది అనమాట. నా ముగ్గుని చూసి ఏమనుకోవద్దబ్బా, నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో ముగ్గేయాలి కదా, సో అలాగే ఉంటుంది. మా దేవుడు కూడా మేమైతే చాలా అందంగా అలంకరించుకున్నాం. అలా అమ్మవారు కూడా చాలా అందంగా అనిపించారు నాకైతే. సో లాస్ట్లీ మా మమ్మీ కూడా కొంచెం పైన ఫ్లవర్స్ అవన్నీ పెట్టారనమాట అమ్మవారికి. సో శనగపప్పు ఉడికి పెట్టేశాను. నెక్స్ట్ నేను ఇవాళ పాలకోవా బొబ్బట్లు చేస్తున్నాను అనమాట. సో లాస్ట్లీ మేము వండిన వెరైటీస్ అన్నీ ఇక్కడైతే పెట్టాము. రెసిపీ ఏది కావాలన్నా నాకైతే అడగండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో లాస్ట్లో చారు అనమాట. సో ఇది మా ముగ్గు అండ్ ఇది మా దర్వాజా. ఎలా ఉంది? ఓకే, అందరికీ బాయ్ అండ్ మళ్ళీ హ్యాపీ ఉగాది. బాయ్.